ప్రతి మనిషి జీవితంలోనూ బాల్యం ఎంతో విలువైంది. దేశ ప్రగతికి కీలకమైంది. అదిగో ఆ కనిపించే పిల్లలందరూ ఒకప్పుడు అమ్మా నాన్నల ప్రేమకు నోచుకోని అనాథలు, నిరుపేద కుటుంబాలకు సంకెళ్లుగా మారిన అభాగ్యులు, దగాపడిన తల్లులకు చేదు జ్ఞాపకాలు. ఏ చినుకు ముత్యమవుతుందో ఎవరికి తెలుసు? ఏ విత్తు మహావృక్షమవుతోందో ఎవరు ఊహించగలరు? వీరిలో ఎవరు భావి భారతాన్ని సరికొత్తగా నిర్మిస్తారో ఎవరు చెప్పగలరు? చిమ్మ చీకటి కమ్ముకున్నప్పుడు మినుగురు వెలిగే సూర్యబింబం, నీళ్లు లేని ఎడారిలో మంచు బిందువే అమృత బాండం. శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ చిన్నారుల్లో నింపుతున్న వెలుగుని మినుగురుతో పోల్చలేం, మంచు బిందువుతో లెక్క కట్టలేం. తండ్రి నందమూరి తారక రామారావు గారి స్మారక ట్రస్ట్ ద్వారా వీరందరినీ అమ్మలా అక్కున చేర్చుకున్నారు. పేదరికంలో మగ్గుతోన్న బాల్యానికి భవిష్యత్తును వరంగా ఇచ్చారు భువనేశ్వరి గారు. మొక్కకు నీరు అందకపోతే ఎలా మూడు బారిపోతుందో, పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోతే వాళ్ళ భవిష్యత్తు కూడా అలాగే మూడు బారిపోతుంది. అలా కాకూడదనే ఆలోచన నుంచే పుట్టిందే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఓ నది పుట్టుక అతి సామాన్యంగా మొదలవుతుంది. అసలది నది అని ఎవరికీ అనిపించదు. పోను పోను పరివ్యాప్తి జరిగి తన దారిలోని రాళ్లు ముళ్ళు దాటుకొని అఖండ వాహినిగా మారి కోట్ల గొంతులకు ప్రాణాధారంగా నిలుస్తుంది. వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తుంది. లక్షల కుటుంబాలకు జీవనాధారమవుతుంది. అలాంటి మహోన్నత నదీ ప్రవాహమే ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఒక దైవాంశ సంభూతుడు. ఆయన అందించిన స్నేహహస్తం ఎంతో గొప్పది. ఎన్టీఆర్ నిస్వార్థమైన సేవ, ఆయన చేసే ప్రతి పనులలో ఉండేది. ప్రతి వాడిని ఏం చేసావు ఏంటి అని అడిగి తెలుసుకుని పేదవాళ్ళకి ఎంతో సేవ చేయాలి. పేదవాళ్ళతో పాటు తిరిగేవారు, పేదవాళ్ళతో పాటు ఉండేవారు. ఎన్టీఆర్ అందరికీ గొప్ప వ్యక్తి. కారణ జన్ముల ఆశయాలు ఒకచోట ఆగిపోవు. వాటిని ఎవరో ఒకరు సరికొత్త నాయకత్వంతో ముందుకు నడిపిస్తారు. పవిత్రమైన మనస్సుతో తీసుకునే నీరు తీర్థమవుతుంది. భక్తి భావంతో స్వీకరించే భోజనం ప్రసాదమవుతుంది. నిస్వార్థంతో చేసే సేవ యజ్ఞమవుతుంది.